ఇవాళ డబ్బులు లెక్క పెట్టేటటువంటి కౌంటింగ్ మిషన్లన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాయి. అటువంటి క్రిమినల్ మైండ్ గారి యొక్క చరిత్ర చూసుకుంటే మనం చెప్పవసరం వాళ్ళ చెల్లెమ్మే షర్మిలమ్మ చెబుతుంది వాడు ఎటువంటి మెంటాలిటీ గాడో, ఏ రకమైనటువంటి జాడ్యం ఉన్నవాడో బయట వాళ్ళు ఎవరో చెప్పవసరం, సొంత చెల్లెలే చెబుతుంది. అటువంటి వాడి పరిపాలనలో ఈ రోజున బీసీలు ఏ రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నారు. 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీలు ఏ రకంగా వెలుగొందారో ఒక్కసారి గమనం చేసుకోమని గుర్తు చేస్తా ఉన్నా. ఏమైంది వాళ్ళ ఆదరణ పథకం అటకెక్కింది, చేతివృత్తుల వాళ్ళు సంకనాగిపోయారు. ఏ ఒక్కరికి కూడా పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ముఖ్యంగా ఈ రోజున కనుక చూస్తే ఆయన అడిగింది ఏంటి, జగను ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇక ఇచ్చేసాం. మనం కూడా పొరపాటున తప్పు చేసామో ఉప్పు చేసామో, ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ ఇచ్చేసాం. అది తెలిసే వాళ్ళ బోట్లు పెట్టుకుంటున్నాడు సిద్ధం అని. దేనికి సిద్ధం? తాడేపల్లి ప్యాలెస్ పరిమితం అవుతావా, లేకపోతే లోటస్ పాండ్కి పరిమితం అవుతావా, లేకపోతే బెంగళూరులో ఉన్నటువంటి నీ మహాలకు పరిమితం అవుతావా? నీకు కుర్చీ మడత పెట్టి నీ సీఎం అనే పదవి యొక్క కుర్చీని మడత పెట్టి నిన్ను ప్యాలెస్కి పంపడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా బీసీ సోదరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అందుకే నువ్వు ముందుగానే ఊహించి సిద్ధం అనే బ్యానర్లు పెట్టుకున్నావు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్కడే కాదు, బీసీలను మోసం చేసేటటువంటిది రాష్ట్రంలోనే కాదు, ఇక్కడ జరుగుతుంది. ఓ చిన్న ఉదాహరణ చెబుతా. నాకంటే ముందు 1987లో పాముల మాలకొండయ్య గారు బీసీ కార్పొరేటర్గా గెలిచారు. అటువంటి పరిస్థితుల్లో 1981 నుంచి 2014 వరకు కూడా కార్పొరేటర్గా గెలిచినటువంటి వాళ్ళు కనీసం ఇంటద్ది కట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాటి పురపాలక శాఖ మంత్రులు పి నారాయణ గారి ఆధ్వర్యంలో 3 మాజీ కార్పొరేటర్లకి కనీసం ఇంటద్ది కట్టుకోలేనటువంటి 3 కార్పొరేటర్లకు ఇల్లు ఇచ్చాం. ఒకటి తాజునోద్ దాస్ గారు, ఎస్టీ వర్గానికి చెందినటువంటి 4 సార్లు కార్పొరేటర్ గెలిచినటువంటి ఎస్టీ తాజునోద్ దాస్ గారికి ఇల్లు ఇచ్చాం. అలాగే ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు అండిమాని బ్రహ్మయ్య గారి మేనగాళ్ళు అండిమాని పాపారత్నం గారికి షుగర్ వచ్చి 2 కాళ్ళు తీసేస్తే ఆమె కనీసం ఇంటెత్తి కట్టుకోవడానికి కూడా ఇల్లు లేకపోతే జేఎన్ఎన్ఆర్ఎం ఇల్లు ఒక ఇల్లు ఇచ్చాం. అలాగే బుర్రి సమాధానం గారికి ఎస్సీకి ఒక ఇల్లు ఇచ్చాం. ఆ విధంగానే 2014, 2019 వరకు 3కి ఇల్లు ఇస్తే మనం ఈనాటి కౌన్సిల్లో బీసీ మేయర్ మహిళ అయ్యి ఉండి బీసీ ఫ్లోర్ లీడర్ 2 పక్క డివిజన్ కార్పొరేటర్ ఉంటే నేను మన పాముల మాలకొండయ్య గారు కూడా ఇంటద్ది కట్టుకోలేకపోతున్నాడు, ఒక ఇల్లు ఇవ్వండి, 2014, 2019 ఇట్లా 3కి ఇచ్చామని చెప్పి ఉదాహరణలతో చెప్పి చెన్నుపాటి గాంధీ గారి భార్య చెన్నుపాటి కాంతిశ్రీ గారి ద్వారా 2022లో తీర్మానం పెడితే ఒక ఇల్లు ఇవ్వండి అని చెబితే ఇదే ఫ్లోర్ లీడర్ పక్క డివిజన్ కార్పొరేటర్ బీసీ వర్గానికి చెందినవాడు, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తిరస్కరించాడు, ఇల్లు ఇవ్వాల. ఆ రోజు నుంచి 2022 9 నెలల నుంచి పోరాడి 16 నెలలు పోరాటం చేస్తే ఈ నిన్న జరిగినటువంటి కౌన్సిల్లో పాముల మాలకొండయ్య గారికి ఇల్లు అలాట్ చేయడం జరిగిందనమాట. అది మన యొక్క గొప్పతనం. తెలుగుదేశం పార్టీకి ఉన్న విలువ, ఈనాడు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి విలువ ఇక్కడే అర్థమైపోతుంది. మనం ఒక మాజీ కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తికి ఇంటద్ది కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ఇల్లు ఇవ్వకుండా నానాయాత్ర పెట్టి ఈ రకంగా చేస్తే నిన్న గట్టిగా ఒత్తిడి చేస్తే 1.5 సంవత్సరాల కాలంలో నిన్న ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం చూస్తున్నాం, కార్పొరేటర్లే కాదు సొంతంగా 2 లక్షల పైచీలకు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా విలువ లేదు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఏదైనా పని చేయాలంటే పైన జే కింద ఎస్, 3 ఎస్లు. మన 3 మామిడికాయలు అగ్గిపెట్టాక ఇక్కడ 3 ఎస్లు ఉన్నారు. సకల శాఖ వాళ్ళప్పుడు సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి 3 ఎస్లే. సకల శాఖ వాళ్ళప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి 3 ఎస్లే. ఆ పైన జే కింద 3 ఎస్లు. వీళ్ళు ఏంటంటే వీళ్ళే పెత్తందారులు. నిజమైనటువంటి రెడ్లు ఎవడో కూడా వైసీపీలో లేడు, ఉన్నంత కపట నాటక రెడ్లే. నిజమైన రెడ్లు ఎవడు వైసీపీలో లేరు. ఎందుకంటే అసలు జగనే ఒక రెడ్డి కాదు. ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి అనేవాడు ఏంటంటే అన్ని కులాలను ఆదరించాలి. రెడ్డి గొప్పతనం అది. కానీ ఇది అలా కాదు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటాడు, నా ఎస్టీలు అంటాడు. కానీ పైకి మాత్రం ఏదో సినిమాలో చెప్పినట్టు, రావు గోపాలరావు సినిమాలో డైలాగ్ ఉండేది, కడుపులో కత్తులు పెట్టుకొని పైకి కౌగులించుకున్నట్టు మాట్లాడాలి.
జగన్ చేసింది కూడా అదే. వాడు ఎప్పుడు కడుపులో కత్తులు ఉంటాయి వాడికి, కడప ఫ్యాక్షనిస్ట్. కడుపులో కత్తులు పెట్టుకొని బయటకు వచ్చి తలని ముడతాడు, చెంపల్ని ముడతాడు, ముద్దులు పెడతాడు. అదనమాట కపట నాటక సూత్రత యొక్క విధానం. కాబట్టి రాబోయే కాలంలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బీసీలని రకంగా దారుణంగా మోసం చేసినటువంటి జగన్ రెడ్డిని మరొక్కసారి కుర్చీ మడత పెట్టి తరవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి ఆడు పెట్టిన బ్యానర్లకే మనం కూడా సిద్ధంగా ఉండి తరవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే రేపు రాబోయే కాలంలో కన్న తల్లి వంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేసినటువంటి నిమిషానికి ఒక రంగు, పూటకో జెండా, గంటకొక కంటవా ఒప్పుకునేటటువంటి చెడ్డి గ్యాంగ్ బ్యాచ్ ఊసరవెల్లి గాళ్ళు కూడా రేపు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా పదవి నేర్చారు. ఆ చెడ్డి గ్యాంగ్ బ్యాచ్ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఇదే ఆఖరి ఛాన్స్ అంటున్నాడు. అయ్యా, మీ నాయకుడు అనుకున్నటువంటి జగన్ రెడ్డి గారికి ఇచ్చే వాళ్ళు నష్టపోయాం. ఇక నీకిచ్చి మేమెక్కడ నెత్తిన పెట్టుకోమో, మేమెక్కడ భరాయిస్తామని చెప్పి అటువంటి వ్యక్తులను కూడా తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై తెలుగుదేశం.